వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మా ఆదిశేఖర్ గారు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ ఎవరంటే మా చదలవాడి శ్రీనివాసరావు గారు. ఆయన జనరల్గా ఏ ఫంక్షన్కి పెద్దగా రారు. ఈవినింగ్ 6 దాటితే ఇంటికి వెళ్ళి ఆయన వర్క్ చేసుకుంటారు. అటువంటి వ్యక్తిని ఈవేళ బలవంతంగా నేను మా అంజు కోసం తీసుకొచ్చా. ఎందుకంటే ఆయనకి స్టేజ్ మీద మాట్లాడడం ఆయన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. కానీ డెఫినెట్గా మీరు రావాలి సార్, ఒక చిన్న సినిమాని మీరు ఆశీర్వదించండి సార్ అని నేను మా అంజు చెప్తే నేను ఖచ్చితంగా తీసుకొచ్చానండి. ఎందుకంటే ఆయన ఈ చేతితో చేసిన పని ఈ చేతితో ఎవరు తెలియకూడదు అనుకునే మంచి వ్యక్తి అండి. ఎవరైనా కష్టం వస్తే నాకు ఈ పని చేసి పెట్టండి, హెల్ప్ చేసి పెట్టండి అడుగుతారండి. కానీ మా చదలవాడి శ్రీనివాస గారు ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని మా ప్రసన్న గారికో నాకు పురమాయించి వీళ్ళు అతనికి ఏదో ఇబ్బంది ఉందంట, ఈ 50 పట్టుకెళ్ళి ఇవ్వి అని చెప్పే గొప్ప మనసు ఎవరికైనా ఉంది అంటే ఓన్లీ చదలవాడి శ్రీనివాసరావు గారండి. ఇది ఆయన ముందు చెప్పడం కాదు, ఆయన వెనుక కూడా 100 సార్లు చెప్పామండి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు అందరికీ ఎవరు కనబడతారో దేవుడు కనబడతాడు. ఆ దేవుడు మనకి ప్రత్యక్షమై ఏం సాయం చేయడు కదా. కానీ కనిపించిన దేవుడు మా చదలవాడ శ్రీనివాసరావు గారు. ఇండస్ట్రీలో కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశారో, అలాగే ఇందాక మా ఆదిత్య గారు చెప్పినట్టు ఇండస్ట్రీకి హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో ఈ డైరెక్టర్ అసోసియేషన్కి 30 కోట్లు కేటాయించి 10 మంది డైరెక్టర్లని ఏర్పాటు చేయమని అన్ని మా ఆదిత్య గారికి, అజయ్ కుమార్ గారికి అప్పచెప్పి ఆ టీంకి వచ్చే ప్రాఫిట్లు కూడా ఈ సంస్థకి 50% ఇస్తానని ప్రామిస్ చేయడం చాలా గొప్ప నిదర్శనం. అలాగే జర్నలిస్టులకి 100 మందికి అపార్ట్మెంట్ కట్టించే మగాడు ఎవరన్నా ఉన్నారా భారతదేశంలో? ఓన్లీ వన్ చదలవాడి శ్రీనివాసరావు గారండి. ఇది కేవలం ఆయనకి సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే ప్రేమ అండి. ఆ ప్రేమతోటే ఇన్ని పనులు చేసి మా చదలవాడి శ్రీనివాసరావు ఈవేళ ఈ ఫంక్షన్ రావడం మా అంజికి మరొక మెట్టు ఎదిగినట్టు ఈ సినిమాకి అని చెప్పి నేను చెప్తున్నా. ఇకపోతే ఈ సినిమాలో అందరూ కొత్త క్యాస్టింగే ఇంచుమించుగా. కానీ నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, ఈ సినిమాకి సూపర్ స్టార్ ఎవరిని ఉంటే మా ప్రభాకర్ గారి అమ్మాయి మంచి హైట్ కానీ, కలర్ కానీ, పర్సనాలిటీ కానీ, లేదంటే ఒక మంచి డ్యాన్స్ కానీ చాలా అద్భుతంగా చేసింది. అలాగే ఈ సినిమాలో ఇంకో సెంటిమెంట్ ఉందండి. గతంలో రాజీవ్ కనకాల గారు ఏ సినిమా హిట్ సినిమాలో యాక్ట్ చేసినా దాంట్లో చచ్చిపోతారు ఆయన. అలాగే ఈ సినిమాలో మా దేవి ప్రసాద్ గారిని చంపేశారు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ హిట్ అవుద్ది. హిట్ అయ్యే సినిమాలో దేవి ప్రసాద్ గారు ఉంటాయి, ఇంకా ఆయన చంపేస్తారన్నమాట. ఇంకా అది విషయం. ఏది ఏమైనా మా అంజీ ఒక అద్భుతమైన సినిమా తీశాడు. తెర వెనుక హీరో నన్ను అడిగితే అంజే. ఎందుకంటే కెమెరా ఇంపార్టెంట్. ఆ కెమెరాను అద్భుతంగా తీర్చిదిద్దాడు అంజీ. డైరెక్టర్ కొత్త అయినా కెమెరామెన్ ఉంటే ఆ సినిమాకి భరోసా వేరుగా ఉంటుంది. కాబట్టి మన డైరెక్టర్ గారికి కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరికీ సినిమా 24th రిలీజ్ అయ్యే సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అంజీ అంటే ప్రొడ్యూసర్ టీం అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.